ఫోన్ కొంచెం సైలెంట్లో పెట్టండి. ఫోన్ కోసం ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలకు మరియు నేను రాజకీయాలకు వచ్చిన మొదటి నుంచి నాకెంతో అండగా ఉన్న మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సింది, నిన్నటి రోజున ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెన్నుపోటు దినం అనేది పెట్టినారో అది వాళ్ళకే చెందుతుందనేది ఇంతవరకు మన నాయకులంతా చెప్పినారు. అది యావత్ రాష్ట్రమే కాదు, యావత్ దేశమే కాదు, యావత్ ప్రపంచానికే తెలిసిందే. వెన్నుపోటుదారులు ఎవరు, వెన్నుపోటు పొడిచింది ఎవరు, వెన్నుపోటు పొడచడం వలన మనకు ప్రజలు మేల్కొని ఎంత పెద్ద రెఫరెండం ఇచ్చినారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంట్లో గురించి మనం పెద్దగా చెప్పుకోనక్కర్లేదు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మన వలస పక్షి ఎక్కడనో బయట నుంచి వచ్చి ఈడ 2014లో ఓడిపోయిన మన లోకల్ నాయకుని ఒకరిని ఎన్నుపోటు పొడిసి తమ్మలపల్లం లేకుండా హైదరాబాద్ తరిమేసినాడు. తరమడమే కాక మళ్ళా 2024లో అదే మనము లోకల్గా ఉన్న వాళ్ళకే చదువుకున్నాడైతే వెనకబడిన తమ్మలపల్లిని ముందుకు నడిపిస్తాడు ఎంతో కొంత అని మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నమ్మి నన్ను పంపిస్తే ఎవరితో అయితే వెళ్ళిపోయినాడో అదే వాళ్ళ కాళ్ళు పట్టుకొని నిన్న నువ్వు ఒక 2 ఎక్స్ఎమ్మెల్యేలు, వాళ్ళ పేర్లు చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. 2 ఎక్స్ఎమ్మెల్యేలు ఎవరైతే మా ప్రభుత్వం, మా పార్టీ పోషించి పెద్ద చేసి ఆఖరకు వాళ్ళకు నిక్కరకుట్లు కూడా కొన్ని ఇచ్చిన మా పార్టీని ఇడిచిపెట్టి పోయిన వాళ్ళని నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకొని గెలిచింది కూడా నువ్వు ప్రజలతో కాదు, ప్రజల మద్దతుతో గెలిచింది నేను. ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తాను, ప్రజల మద్దతుతో గెలిచింది నేను. కేవలం కొందరు ఈ ఎక్స్ఎమ్మెల్యేలను చెప్పుకొని మేము టీడీపీ నాయకులని చెప్పుకొని ఎవరైతే నీకు దొంగోట్లకు సహకరించినారో వాళ్ళ వలన మాత్రమే నువ్వు గెలవగలిగినావు. సైంటిఫిక్గా, లీగల్గా, అంత తప్ప నువ్వు తమ్మలపల్లిలో నిన్నెవడు గెలిపిలా, రెండోసారి నీకెవరు ఏ ప్రజలు నీకు ఓటు వేయలా. నీకు నిజంగా ఓటేసినానంటున్నావు కదా, నిజంగా నీకు ప్రజా మద్దతు ఉంటే ఆ రోజు నువ్వు ఏదైతే ప్రతి బూత్ దగ్గర ఉన్న మా కార్యకర్తలను అందరినీ ఎంత ఇన్సల్టింగ్గా ఎంతగా మాట్లాడి వాళ్ళను భయపెట్టినావో ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేయి. ఇద్దరమే, నేనే ఈసారి మళ్ళీ నీకు పోటీ, ఇద్దరం నిలబడదాం. ఈసారి నువ్వు 10,000తో నువ్వు ఓడించినావు కదా అనుకుంటున్నావు కదా, ఈసారి నేను 50,000 కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా, 50,000తో నిన్ను ఓడించుకున్న ఒక్క ఓటు తక్కువ వచ్చినా ఖచ్చితంగా నా యావత్ ఆస్తి నీకు రాసిచ్చి నేను నా నియోజకవర్గము, నా గ్రామము, నా ఊరు వదిలిపెట్టిపోతానని చెప్పి ఈ పత్రికాముఖంగా సవాలు విసురుతున్నా. నీకు చేతనైతే ఈ సవాళ్ళు స్వీకరించు. నువ్వు నిజంగా నీకు ప్రజా మద్దతు ఉంటే, నువ్వు నిజంగా ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అయితే ఈ సవాళ్ళను స్వీకరించి రేపో మన్నాడో ఎప్పుడో నువ్వు రిజైన్ చేయి, ఇద్దరం పోటీ పడదాం. ఖచ్చితంగా 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నీకే ఇస్తాం. మొత్తం నా నియోజకవర్గంలోనే లేకుండా వెళ్ళిపోతామని చెప్పి మాటిస్తున్నాం. రెండోది, నేను ఏదో మాట్లాడుతున్నాను తమ్మలపల్లి నియోజకవర్గం గురించి, నీకు ఏం తెలుసు తమ్మలపల్లి నియోజకవర్గం గురించి? ఏ రోజైనా తమ్మలపల్లి నియోజకవర్గంలో తిరిగినావా ఈ పక్క నుంచి ఆ పక్క వరకు? ఏ ఒక్క గురించి తెలుసు నీకు? ఒక రైతు గురించి తెలుసా? ఒక చదువుకున్న పిల్లల గురించి తెలుసా? ఎవరి గురించి తెలుసు? 7వ తరగతి చదివినవాడికి నీకే ఏమి తెలియనప్పుడు నువ్వు ఏంది నిన్న చెప్తున్నావు? 7వ తరగతి చదివినావు నువ్వు, నీకు ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి తెలుసా? దాని ఆయకట్టు గురించి తెలుసా? నిన్న చెప్తున్నావు ముదివేడు రిజర్వాయర్ 6 టీఎంసీలని. ముదివేడు రిజర్వాయరు 2 టీఎంసీల నీళ్ళు స్టోరేజ్, అది దాన్ని 6 టీఎంసీలు అంటావు. హంద్రీనివా గురించి మాట్లాడతావు. హంద్రీనివా కాలువలో ఎంత నీళ్లు పోతుందో తెలుసా నీకు? 300 క్యూబిక్ మీటర్లు పోతుంది ఇప్పుడున్న కెపాసిటీకి. దాన్ని మీ వాళ్ళు ఒక శంషాడు మట్టి కూడా ఎత్తలేకపోతా అంటే మా నాయకుడు, మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నీళ్ళు ఖచ్చితంగా నీళ్లు లేకుండా కరువు ప్రాంతం చేసేస్తున్నారు, రాయలసీమ చేస్తున్నారు అని చెప్పి మీరు ఏదైతే ఆ రోజు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ 2002-03లో నాగార్జున కన్స్ట్రక్షన్స్కి, ఎన్సీసీకి
ఏదైతే టెండర్ 12,000 కోట్ల రూపాయలతో మీరు ఇచ్చినారో తంబోలపల్లి నియోజకవర్గం నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్, దాన్ని మీ మీద నమ్మకం లేక, ఎందుకంటే మీరు అప్పటికే స్టేట్లో 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలే, ఏ పల్లెకు మట్టేసిన పాపాన్ని పోలే. స్టేట్ డెవలప్మెంట్ అనేది నిల్లు మీ దగ్గర. అందుకని మీ మీద నమ్మకం లేక వాళ్ళకు 2002లోనే అగ్రిమెంట్ అయితే గమ్మును పెట్టుకున్నారు. ఎందుకు? ఈ అరాచక పాలన ఎప్పుడైనా పోతుంది. నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, నెక్స్ట్ వచ్చేది మన కూటమి ప్రభుత్వమే, నెక్స్ట్ వచ్చేది మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, తర్వాత పని చేసుకుందాంలే అని చెప్పి మీ దగ్గర అగ్రిమెంట్ చేసి సైలెంట్గా పెట్టిపోతే, దాన్ని మేమేందో చేస్తే అందరినీ వాళ్ళు చేయాలనుకుంటే ఈరోజు కాంక్రీట్ లైనింగ్ వేస్తారని. అసలు నీకు తెలుసా అది ఏందని? సిమెంట్ వేస్తున్నారంటావా? కాంక్రీట్ లైనింగ్ తెలుసా నీకు? ఎందుకు కాంక్రీట్ లైనింగ్? ఈరోజు నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు పోతా ఉంటావు, హైదరాబాద్ పోయింటావు నువ్వు 1 సారి 2 సార్లు. మీ అన్నోళ్ళు పిలిపించింటే అది కూడా, ఎందుకంటే నువ్వు పుంగనూరు దాటి ఆడికి పోలే. యాపొద్దు నువ్వు పుంగనూరు తిరుపతి తప్ప ఆడితే చూసిందిలే. మొట్టమొదటి చూసింది నువ్వు మా తమ్మోలపల్లి ఒకటే. ఈ తమ్మోలపల్లి నాశనం చేసినావు. మా యువ నాయకులు చెప్పినట్లు 3T ఎమ్మెల్యేగా ఈడ చాలా పేరు తెచ్చుకున్నావు. ఈరోజు మేము అదే 1217 కోట్ల హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో ఏదైతే మీరు టెండర్లు ఇచ్చినారో దాన్ని ఇంత అవసరం లేదు. మనకు 300 క్యూబిక్ మీటర్లు ఇక్కడి నుంచి వాటర్ పోవాల. ఈ ఫ్లోయింగ్ కావడానికి మనకు ఇక్కడ కట్టలు దిగిపోతున్నాయి, నీళ్లు నిలిచిపోతున్నాయి, సరిగా కాలువలు స్లోప్ సరిగా లేదు. దీన్ని కాంక్రీట్ లైనింగ్ లాగా కేసీ కెనాల్ ఎట్లుందనో దానివల్లగా కాంక్రీట్ లైనింగ్ వేస్తేనే ఇది నీళ్లు పారుతుందని చెప్పి మా అధినాయకులు దీని మీద స్టడీ చేసి అదే 1217 కోట్ల ప్రాజెక్టుని 480 కోట్ల ప్రాజెక్టు 480 కోట్లకు కుదించి కాంక్రీట్ లైనింగ్ ఇచ్చి అదే వాటర్ ఎంతైతే మనం ఆ రోజు 300 క్యూబిక్ మీటర్లు పంపింగ్ చేయాలనుకున్నామో ఆ పంపింగ్ ఏదైతే మన దగ్గర పంపులు ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ పంపుల ద్వారా నీళ్లు పంపించాలని చెప్పి చేసిన ఘనత మాది. ఆ రోజైనా దీని గురించి నీకు తెలుసా? 1 క్యూబిక్ మీటర్ వాటర్ అంటే ఏం తెలుసా? 300 క్యూబిక్ మీటర్ల వాటర్లు అంటే నీకు తెలుసా? అట్లీస్ట్ 1 ఇంచు వాటర్ 2 ఇంచీలు అంటే తెలుసా? తెలియకుండా మాట్లాడొద్దు. ద్వారనాథ్ రెడ్డి గారు మా తంబోలపల్లిలో గెలిచిన దొంగ ఎమ్మెల్యే. ఇంకా ఇంతకంటే నీకు పదాలు లేవు. 3T పదము నీదే, దొంగ ఎమ్మెల్యే నీదే. ఏమీ తెలియకుండా మాట్లాడే ఎమ్మెల్యేవి నువ్వే. నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావో ఎవరికి తెలియదు. రెండోది, మీరేదో అంటున్నావు తంబోలపల్లి ప్రజలంతా నా వెనక. ఏడున్నాడయా నీ వెనక? ఎవరు వచ్చినా నీ వెనక? పుంగునూరు నుంచి తిరుపతి నుంచి గంజాయి బ్యాచ్ను తాపించుకొని వచ్చి ఈడ వరుసగా ఏందో చేసినట్టు ఏదో అయిపోతుంది అన్నట్లు ఆడి నుంచి కొత్తకోట నుంచి పీటీఎం నుంచి మొలకల చెరువుకు వచ్చి ఈడేదో నీకు నోటుకొచ్చి 4 మాటలు మాట్లాడి పోవడమా నీదే? ఇన్ని రోజులు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంగా నిన్ను కాన్స్టిట్యూన్సీలో తిరగనీలే. ఈరోజు కూడా నిన్నటి రోజు కూడా నువ్వు తిరగనిచ్చేవాడు కాదు, తిరిగేవాడు కాదు నువ్వు. నిన్నటి రోజున ఏంటంటే మీకు స్టేట్ లెవెల్ ఇది స్టేట్లో పర్మిషన్ ఇచ్చినారు, వాళ్ళు ఏదో చేసుకోవాలంటే చేయని వదిలిపెట్టినారు కాబట్టి మా తంబోలపల్లి ప్రజలు నిన్ను రానిచ్చినారు. లేకపోతే నిన్ను అమ్మచెరువు మిట్టక అవతలవే నువ్వు. ఈ 12 నెలలుగా తిరగనోడు నిన్నొచ్చి ఎందుకు ఏదో మాట్లాడుతున్నావు? ఇష్టానికి ఏదో నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడడం కాదు. రెండోది ఏదో ఎలక్ట్రికల్ గురించి మాట్లాడుతున్నావు. నీకు అర్హతనే ఉందా? నీకు మాట్లాడే అర్హత? 6 సబ్స్టేషన్లు తెచ్చినా అంటున్నావు. పేపర్లో తేవడం కాదు. 5 ఏళ్ళు మీ అన్న ఎలక్ట్రికల్ మినిస్టర్ ఏం చేసినాడయా మీ తంబోలపల్లి నియోజకవర్గానికి? ఏ ఒక సబ్స్టేషన్ అన్న తెచ్చినాడా? ఈరోజు మాట్లాడుతున్నావు మేము 60 దాంట్లో భూమి పూజ చేసేది కాదయ్యా. నేను కూడా చేస్తా ఒక 1000 పూజలు, 1000 టెంకాయలే. నీ దగ్గర ఉండే తందన బ్యాచ్ గంజాయి బ్యాచ్ వెనకలు వేసుకొని తందాన్ని కొట్టించుకొని 4 జీపులు వేసుకొని వచ్చి చేసేది కాదు. అభివృద్ధి అంటే చేసి చూపించాలి. ఈరోజు మాకు జరుగుతుంది. అందరినీ ఏ ఒక్కరినైనా రమ్మనండి, ఏ ఒక్కరినైనా వచ్చి ఇది అభివృద్ధి కాదని చెప్పానండి. 50% ఆఫ్ ది వర్క్ ఒక్క సంవత్సరంలోనే 50% కంప్లీట్ చేసి ఇంకొక నెలలో కంప్లీట్ చేసి జూలైలో నీళ్ళు ఇస్తామని చెప్పినాం రైతాంగానికి. జూలైలో నీళ్ళు వదులుతున్నాం. ఈరోజు సబ్స్టేషన్ల గురించి చెప్తున్నావు. నువ్వు 6 ఇచ్చినావా? నువ్వు ఊరికే 6 రాళ్ళు వేసినావు. అదే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము
ఈ నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా ఆ రోజు వలస పక్షి ఎక్కడో బయట నుంచి వచ్చి ఈడ 2014లో ఓడిపోయిన మన లోకల్ నాయకులు ఒకరిని ఎయిర్పోర్ట్ కొడిసి ఖమ్మంలో లేకుండా హైదరాబాద్లో తరిమేసినాడు. తరమడమే కాక మళ్ళా 2024లో అదే మనము లోకల్గా ఉన్న వాళ్ళకే చదువుకున్నాడైతే తమ్ములకు వెనకబడి తమ్ములని ముందుకు నడిపిస్తాడు ఎంతో కొంతని మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నమ్మి నన్ను పంపిస్తే ఎవరితో అయితే వెళ్ళిపోయినాడో అదే వాళ్ళ కాళ్ళు పట్టుకొని నేను ఒక ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఎవరైతే మా ప్రభుత్వం మా పార్టీ పోషించి పెద్ద చేసి ఆఖరకు వాళ్ళకు నిక్కరగుడ్లు కూడా కొన్ని ఇచ్చిన మా పార్టీ గెలిచింది కూడా నువ్వు ప్రజలతో కాదు, ప్రజల మద్దతుతో గెలిచింది నేను. ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తాను, ప్రజల మద్దతుతో గెలిచింది నేను. కేవలం కొందరు ఈ ఎక్స్ఎమ్మెల్యేలను చెప్పుకొని మేము టీడీపీ నాయకులను చెప్పుకొని ఎవరైతే గంగోట్లు సహకరించినారో వాళ్ళ వలన మాత్రమే నువ్వు గెలవగలిగినావు. సైంటిఫిక్గా లీగల్గా అంత తప్ప నువ్వు తమ్మల పనులు నేను ఎవడు గెలిపిలా రెండోసారి నీకు ఎవరు ఏ ప్రజలు నీకు ఓటు వేయాల.